గైస్ టైమ్ 2:30 AM. బస్సులన్నీ అడవిలోనే ఆగిపోయాయి. అస్సలు మూవ్ అవ్వట్లేదు. ఇంతకీ నువ్వెక్కడికెళ్తున్నావు అని అనుకుంటున్నారా? హలో పీపుల్, వెల్కమ్ టు జస్ట్ ట్రూ థింగ్స్. మేము ఏసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారక్క జాతరకి ఎళ్తున్నాం. సో, ఫస్ట్ మా ఊరు నుండైతే బయలుదేరాం బస్సెక్కి. ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి మస్తు ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాం జాతర కోసం. సో, ఇక్కడ ఎంజీబీఎస్‌కి అయితే రీచ్ అయినాము. ఎందుకంటే మా ఊరు నుండి డైరెక్ట్ బస్సులు లేవు. ఎంజీబీఎస్ నుండి వెళ్ళాలి. ప్రెజెంట్ టైం అయితే చూస్తున్నారుగా, ఈవినింగ్ 4:38 అయ్యింది. మేడారం బస్ అయితే ఎక్కేసాము. అండ్ ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్‌ని గుర్తుపట్టగలరా? ఇదొచ్చేసి స్వర్ణగిరి టెంపుల్. సో, అటు సైడ్ ఎళ్ళే రూట్‌లోనే ఉంది. అండ్ ఇక్కడ జనగాంలో టిఫిన్ చేసేకి ఆపారు. అండ్ మేము దిగైతే టిఫిన్ చేసాము. ఎంజీబీఎస్‌లో మేము అరౌండ్ 7:00 అట్లా ఎక్కాము బస్సు. సో, మరి ఎంజీబీఎస్ నుండి మేడారంకి 6 అవర్స్ జర్నీ అన్నారు. 12:00 ఆ టైంకి బస్ అయితే ఆపారు. ఇంత తొందరగా మేడారం వచ్చేసిందా అనుకున్నాము. కాదు గైస్, ఇదొచ్చేసి గట్టమ్మ టెంపుల్ అనమాట ఇది. సో, ప్రతి ఒక్క బస్ ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరకొచ్చి ఆగుతుంది. ప్రతి ఒక్క ప్యాసింజర్ కంపల్సరీ గట్టమ్మ తల్లిని దర్శించుకోవాలన్నమాట. ఎందుకు అంటే నెక్స్ట్ మేడారంకెళ్ళే రూట్ మొత్తం అడవిలో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఎళ్లి రావాలి అనే ఉద్దేశంతో ఇక్కడ తల్లిని దర్శించుకుంటారంట. ప్రతి ఒక్కరు టెంకాయ అండ్ అలానే బెల్లాన్ని తీసుకుంటారు. మేము కూడా ఇక్కడ ఒక టెంకాయని తీసుకున్నాం. చాలా అంటే చాలా రష్ ఉంది గైస్. ఈ టెంపుల్ హైవేకు పక్కన ఉంటుంది. పస్రా విలేజ్‌కు 43 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. గైస్ ఇక్కడ చూస్తున్నారుగా, ఇదే గట్టమ్మ తల్లి టెంపుల్. చాలామంది జనాలు ఉన్నారు. చూడండి ఎంతమంది తల్లి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారో. అండ్ ఇక్కడ కొబ్బరికాయనైతే కొట్టాను. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ టెంపుల్ మొత్తము గంటలతోయే ఉంది. ఎందుకో మరి అన్ని గంటలు పెట్టారు. మేము కూడా గంట కొట్టామన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నాతో పాటు గట్టమ్మ తల్లిని దర్శించుకోండి. చూడండి గైస్, ఇక్కడ కనిపిస్తున్న దేవతయే. మెడలో నిమ్మకాయ మాల వేశారు. బయట చెట్టు కింద ఇట్లా గద్దెలాగా ఉంది గైస్. ఇంకా దర్శనం చేసేసుకొని అయితే బయటికి వచ్చేసాము. అండ్ నెక్స్ట్ బస్ దగ్గరికి వెళ్ళి బస్ అయితే ఎక్కాము. అరౌండ్ 2:30 ఆ టైంకి బస్సెస్ అనేవి ఆగిపోయాయి అనమాట. ఫుల్ ట్రాఫిక్ జాము. ఇక్కడ వన్ సైడ్ నుండి వేరే వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి. బట్ మా బస్ మాత్రం అస్సలు కదలట్లేదు. ఇంకేం చేయాలి అనేసి కిందికైతే దిగేసాము. ఆల్మోస్ట్ వేరే బస్సులలో ఉన్న వాళ్ళు కూడా కిందికి దిగారు. ఇక్కడ చూసినట్లయితే చలిమంట వేశారు. మేము కూడా కాసేపు వెళ్ళి చలిమంట కాచుకున్నాం. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటి అంటే చలిమంట పెరిగే టైంకి బస్ అనేది మూవ్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుండి మేడారం అనేది జస్ట్ 20 కిలోమీటర్సే. అయినా కూడా బస్సెస్ అస్సలు కదలట్లేదు. ఒక 2 మినిట్స్ కదిలితే 1 హవర్ ఆగుతుంది. అండ్ మార్నింగ్ లేచే వరకు ఇక్కడ తాడ్వాయి మండలంకి అయితే వచ్చేసాము. ఇగో ఇక్కడ కనిపిస్తున్న ఆఫీస్‌కెళ్ళి కొంచెం సేపు ఫ్రెష్ అయిపోయారనమాట జనాలంతా. ఫేస్ వాష్ అండ్ బ్రష్ చేశారు. రాత్రి మొత్తం బస్‌లోనే తెచ్చుకున్న వాటర్ అన్నీ అయిపోయాయి. అట్లీస్ట్ మొబైల్ చూద్దామంటే నో నెట్వర్క్ అండ్ ఛార్జింగ్ ప్రాబ్లమ్ కూడా. వామ్మో! మస్తు ఇబ్బంది అయిపోయింది. అండ్ చూడండి గైస్, చెప్పానుగా ఎంత ట్రాఫిక్ ఉందో. వామ్మో! ఎన్ని బస్సెస్ ఉన్నాయో అసలు. అండ్ ఈ బస్సులో ఉన్న జనాలంతా కూడా ఇక్కడ షాప్స్ కనిపించే వరకి టీ తాగుదామని అయితే వచ్చేసారు. మొత్తం అడవి ప్రాంతం కదా, మస్తు చలి ఉండే. టిఫిన్స్ కూడా ఇక్కడే ఉండే. అండ్ మేమైతే టీ తీసుకున్నాము. ఈ బసెస్ అసలెప్పుడు మూవ్ అయితాయో గూడా తెలీదు. కొంచెం సేపు మూవ్ అయితాయి. మళ్ళీ అట్లనే ఆగుతాయి. ఇంగ ఆల్ ఆఫ్ సడెన్ ఏమైందంటే ఇగ బస్సులన్నీ మూవ్ అయ్యడం స్టార్ట్ అయినాయి. జనాలంతా ఉరుకుడే ఉరుకుడు. ఇగ నేను గూడా ఉరికినా అనుకోండి. ఇందులో హైలైట్ ఏందంటే మా కండక్టర్ కిందికి దిగిండు. డ్రైవర్ ఇగ అట్లనే ముందలకి పోనిచ్చిండనమాట. పోలీస్ వాళ్ళు పొమ్మన్నప్పుడు పోవాల్సిందే. ఆగేకి రావన్నమాట. ఎనకాల బస్సెస్ ఉంటాయి కాబట్టి. సో, ఇందాక చూసింది మేడారంకెళ్ళేప్పుడు వచ్చే ఫస్ట్ కమాను. దాని దగ్గర కొన్ని బొమ్మలైతే పెట్టిండ్రు. ఇక్కడ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క బస్ నంబర్ చెప్పి ఆ బస్‌లో ఎంతమంది ఉన్నారనేది రాసుకుంటున్నారు. ఇది మొత్తం అడవి ఏరియా అనమాట. అండ్ ఈ జర్నీ మాత్రం మస్తు క్రేజీ ఉండే. అసలు మస్తు నచ్చింది. ఇక్కడ నుండి మేడారం అనేది 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. అండ్ ఫైనల్‌గా మా కండక్టర్ అయితే మా బస్‌లోకి వచ్చేసిండనమాట. ఇన్ని తిప్పలు పడుకుంటా ఫైనల్‌గా మేడారంకైతే వచ్చేసాను గైస్. ఇక్కడ కనిపిస్తున్నది బస్ స్టాండ్. ఎంజీబీఎస్ నుండి మేడారం వచ్చేకి మాకైతే 14 అవర్స్ జర్నీ పట్టింది. ఫ్రైడే నైట్ ఎంతమంది ఈ ట్రాఫిక్‌లో తిప్పలు పడ్డారో కామెంట్ ఇట్ గైస్. మేడారంలో హెలికాప్టర్ సర్వీస్ కూడా ఉంది. ఒక 5 మినిట్స్‌కి 4000 అట్లా తీసుకుంటారంట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కొచ్చు. ఇక్కడ నుండి ఆటో ఎక్కి జంపన వాగుకైతే వెళ్ళిపోయాము. ఇక్కడ కనిపిస్తున్నది జంపన వాగు అనమాట. ఇంక ఇందులో మునిగి స్నానాలైతే చేసేసినాము.
ఇక రెడీ అయితే అయిపోయినాం. ఇగ నైట్ నుండి ఫుడ్ లేదు కాబట్టి ఫస్ట్ టిఫిన్స్ అయితే చేసి దర్శనానికైతే బయలుదేరిపోయాం. ఇక్కడ చూస్తున్నారుగా గైస్ లాస్ట్ డే ఆఫ్ జాతర కాబట్టి చాలా మంది జనాలున్నారు. అండ్ చాలా షాప్స్ ఉన్నాయి. కొన్ని మాత్రమే వీడియో తీసినా ఎందుకంటే ఛార్జింగ్ ప్రాబ్లమ్ గైస్. ఇక ఛార్జింగ్ పెట్టుకోవాలంటే 50 రూపీస్ ఇయ్యాలంటే అంతసేపు ఏడ నిలబడాలని పెట్టుకోలేదు. ఇట్లాంటి ప్లేసెస్‌కి వచ్చేప్పుడు పవర్ బ్యాంక్ క్యారీ చేయడం మస్ట్ ఇంపార్టెంట్. అసలు నెట్వర్క్ అనేదే లేదనమాట. తప్పిపోతే ఇంక అంతే సంగతులు. ఈడైతే వనమూలికలు అమ్ముతున్నారు. జంపనవాగు నుండి అమ్మవార్ల దర్శనానికెళ్ళే రూట్‌లో ఇక్కడ ఆదివాసి బొమ్మలు పెట్టారు. చాలా బావున్నాయి. అండ్ అమ్మవార్లకి బంగారంగా బెల్లాన్ని ఎందుకు పెడతారో ఎవరికైతే తెలిసినట్టయితే కామెంట్ ఇట్ గైస్. మేము కూడా బంగారంనైతే తీసుకున్నాము. ఇక్కడున్న బొమ్మలు చాలా క్యూట్‌గా ఉన్నాయి. అందుకే చాలామంది జనాలు దీని దగ్గరే ఉన్నారనమాట. లోపలికెళ్ళి మరీ ఫోటోస్ తీసుకుంటున్నారు. నేనైతే జస్ట్ ఇట్లా బయట నుండి 1 రౌండ్ ఫోటోస్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ నుండి మెల్లిగా దర్శనానికైతే వచ్చేసాము. ఇక్కడ బ్యారికేడ్స్ అయితే పెట్టారు. ఇన్ని బ్యారికేడ్స్‌ని దాటుకుంటూ ముందరికెళ్ళాలి. ఏంటి లాస్ట్ డే ఆఫ్ జాతర అన్నావు జనాలే కనిపించట్లేదు అనుకుంటున్నారా? నేను అట్లనే అనుకున్నా. నాకు తెలిసి ఎంట్రీ 2 సైడ్స్ నుండుంది. ఇటు సైడ్ నుండి ఎళ్ళాలంటే మాకు ఇటు సైడ్ నుండని చెప్పారు. సో, మేము ఇటు సైడ్ నుండొచ్చాము. ఇక్కడ మెయిన్‌గా ఇంపార్టెంట్ ఏంటి అంటే దాహమేసిన వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కూడా ఉందనమాట. ఆ బిల్డింగ్ నుండే మీడియా వాళ్ళు వీడియోస్ అండ్ లైవ్ చేస్తారు. ఇక్కడ చూడండి ఎంతమంది జనాలున్నారో ఫుల్ రష్ ఉంది. ఇక్కడైతే టెంకాయలు కొట్టేవాళ్ళు కొట్టాలనమాట. చాలామంది బంగారంని తలపై పెట్టుకొని తీసుకొస్తున్నారు. మేము కూడా తీసుకున్నాం అమ్మవారికి సమర్పించడానికి. అండ్ చూడండి గైస్ ఇక్కడున్నది సమ్మక్క తల్లి గద్దె అనమాట. అందరూ దర్శించుకోండి. చాలామంది జనాలున్నారు. మెయిన్‌గా ఇక్కడ క్యూ లైన్స్ అనేవి లేవు. తోపులాట ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ గద్దె సారాలమ్మ తల్లిది. అందరూ తెచ్చిన బంగారాన్ని దూరం నుండే విసిరేస్తున్నారు. అందుకే వాళ్ళంతా హెల్మెట్స్ పెట్టుకున్నారు. నార్మల్ పీపుల్‌కి లోపలికి ఎంట్రీ లేదు. ఓన్లీ వీఐపీ పాస్ ఉన్న వాళ్ళకి మాత్రమే లోపల ఎంట్రీ ఉందంట. ఇది గోవిందరాజు గద్దె. సో, ఈ ఇయరే వీఐపీ దర్శనం పెట్టారంట. దీనికంటే ముందు లేకుండే అంట. అందరినీ లోపలికి పంపిస్తుండే. ఈసారి కూడా అట్లా పంపించింటే బాగుండే. ఇదొచ్చేసి పగిడిద్దరాజు గద్దె. ఇక్కడితో గద్దెలన్నీ అయిపోయాయి. ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి గైస్. ఫైనల్‌గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటికైతే వచ్చేసాము. అండ్ బయటికి రాగానే చాలామంది జనాలైతే కోళ్ళను పైకి ఎగిరిస్తున్నారు. ఎందుకు ఎగిరిస్తున్నారో తెలీదు. మరి మీకు తెలిసినట్లయితే కామెంట్ ఇట్ గైస్. డబ్బులిచ్చి మరీ ఎగిరిస్తున్నారు. కొంతమంది అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తారు. వాళ్ళు ఎంత వెయిట్ ఉంటే అంత వెయిట్ బంగారాన్ని ఇస్తారు. బయటికొచ్చాక చాలా షాప్స్ ఉన్నాయి. కుంకుమ అమ్మేవాళ్ళు అండ్ ఇక్కడ వెదురుతో చేసిన థింగ్స్ ఉన్నాయి. అండ్ వీటిని ఏమంటారు గైస్ చిన్నప్పుడు మస్తు తినేవాళ్ళము. చాక్ పీస్‌లు అనేవాళ్ళము. పిల్లల కోసం అయితే చాలా బొమ్మల షాప్స్ ఉన్నాయి. వావ్! ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో ఫ్లవర్స్. ఇక్కడ చాలామంది నెమలి పించాలు అమ్ముతున్నారు. అండ్ జనాలు కూడా అలానే కొంటున్నారు. ఇదొచ్చేసి సమ్మక్క సారక్క తల్లి ఫోటో ఫ్రేమ్. జనాల క్రౌడ్ అయితే మామూలుగా లేదసలు. వామ్మో! ఫుల్ మందున్నారు. మేమైతే కాసేపు షాపింగ్ చూసాము. అండ్ నెక్స్ట్ బస్ స్టాండ్‌కైతే బయలుదేరాము. గైస్ మీకో విషయం చెప్పనా? సమ్మక్క సారక్క తల్లి గద్దెల వద్ద ఒక్క ఈగ గూడా లేదు. ఎక్కడైనా బెల్లం ఉంటే ఈగలుంటాయిగా. ఫైనల్‌గా బస్ స్టాండ్‌కైతే వచ్చేసాము. ఇది బస్ స్టాండ్. చాలామంది వాళ్ళ బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడున్న బ్యారికేడ్స్ దగ్గర నంబర్స్ అయితే పెట్టారు. హైదరాబాద్ నంబర్ 46, 47 అనమాట. ఇక్కడ జనాలు కనిపిస్తున్నారుగా వీళ్ళంతా హైదరాబాద్‌కెళ్ళే వాళ్ళే. ఇంతమంది జనాలున్నారుగా అసలు ఎంత తోపులాట ఉంటుందో అనుకున్నా. కాదు గైస్ అస్సలు తోపులాట అనేదే లేదు. ఇక్కడున్న పోలీస్ వాళ్ళైతే ఒక్క బస్‌లో ఎన్ని సీట్స్ ఉంటాయో అంతమందిని మాత్రమే బస్‌లలో అలో చేస్తున్నారు. అందుకే అసలు తోపులాటే లేదు. ఈ విషయంలో పోలీస్ వాళ్ళని అండ్ టీజీఆర్టీసీ వాళ్ళకి థాంక్స్ చెప్పాలి. గైస్ ఈ రోజుతో జాతర అయితే అయిపోతుంది. వనదేవతలు తిరిగి అడవిలోకి వెళ్ళిపోవడంతో జాతర అయితే ముగుస్తుంది. ఫైనల్‌గా బస్ అయితే ఎక్కేసాను. బాయ్ బాయ్ గైస్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్.